అంటే ఇన్స్టిట్యూట్ లో నేను బయట ఉన్నాను. వెయిట్ ఎక్కడో షాపింగ్ మాల్ లోనే ఎక్కడో వెయిట్ చేస్తాను. ఇంటర్వ్యూ దగ్గర కూడా అంతేనండి. ఆమె కోసం నేను వెయిట్ చేయాల్సి ఇప్పుడు తను వచ్చిందా జర్నీ చెప్పాలి. ఎల్కేజీలో తొందరగా ప్లేస్మెంట్ అవుతారని ఏ ఇన్స్టిట్యూట్ నుంచి 1000 కోట్ 10,000 కోట్ సార్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ చూడడానికి టైం పొద్దున్న పంపిస్తే సాయంత్రం. ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పచ్చు మా పాప జాబ్ నాకు చెప్పగానే నేను ఒక 20 kg స్వీట్ తీసుకొని మా కంపెనీలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చాను, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ గార్డ్. ఏంటంటే ప్లాన్స్ ఇంకా అంటే అమ్మాయిలు ఇండివిజువల్గా బతకాలి కదా ఈ రోజుల్లో. రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళు. డిపెండెంట్గా ఉండటం కంటే ఇండిపెండెంట్గా ఉండటం బెటర్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రత్యూషానే కాదు, అమ్మాయిలందరూ అట్లనే ఉండాలి. ఫస్ట్ 4th year అయిన తర్వాత అమీర్పేటలో కోర్స్ చేసింది. అక్కడ జాబ్ మేళకి వెళ్ళినప్పుడు తిను కూడా చాలా భయపడింది. ఏంటి నేను వెళ్ళలేకపోతున్నాను, నేను అసలు కొట్లకు చాలా భయపడింది, ఏడ్చింది కూడా. నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు. అది జాబ్ మేళ అన్నది జస్ట్ యాడే, అందులో నిజంగా ఏమీ లేదు అసలు. అక్కడ జాబ్స్ ఇస్తారు అన్నది కూడా ఏమీ లేదు, ఎవరికి వచ్చింది కూడా తెలియదు అసలు. ఏంటంటే మీ జర్నీ చెప్పండి, చిన్నప్పటి నుంచి ఏంటి మీ ఇంట్రొడక్షన్, మీ బ్యాక్గ్రౌండ్, మీ ఊరు, మీ క్వాలిఫికేషన్, ఫస్ట్ ఎక్కడ చదివి మొత్తం జర్నీ చెప్పాలి. జర్నీ ఎలా ఫస్ట్ ఎల్కేజీలో ఎక్కడ జాయిన్ I'm Tanisha. Completed my graduation from St. Martin's Engineering College. ఇక్కడ ఇప్పుడు మీ పాప మీ కళ్ళ ముందు ఎదిగి పెద్దది, ఇప్పుడు ఫైనల్లీ షీఈ్ అన్ ఇండిపెండెంట్ గర్ల్. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ యూ ఫీలింగ్ టుడే? సో వెన్ షీ టోల్డ్ యూ కమ్ అండ్ డాడీ మమ్మీ నాకు జాబ్ వచ్చింది అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అమ్మాయి ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఐ గాట్ ద జాబ్ ఇన్ స్మార్ట్ వీడియో ఆర్గనైజేషన్ కానీ నాకు చాలా ఎక్సైట్మెంట్కి వెళ్ళాను. అండ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళు జస్ట్ చదువుకుంటా ఉన్న స్టూడెంట్స్ బయటికి కూడా మేము పంపించేవాళ్ళం కాదు. అలాంటిది ఒకసారిగా జాబ్ వచ్చింది అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. ఫైనల్గా మీ దగ్గరకు వచ్చి మమ్మీ నాకు జాబ్ వచ్చింది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే 1000 కోటర్స్లో జాయిన్ అయిన తర్వాత మీరు చాలా హార్డ్ వర్క్ చేయించారు. తర్వాత ప్లేస్మెంట్స్ కూడా మీరు చూపించారు కదా, అన్ని చోట్లకి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, అది కూడా నాకు బాగా నచ్చింది. చాలా హెల్ప్ చేశారని చెప్పి సార్ తెలియకపోయినా అన్నింటి దాని నుంచి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పారు, గైడెన్స్ బాగా ఇచ్చారని చెప్పారు. అందుకని మీ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా. అసలు పాప వచ్చి నేను పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం మమ్మీ, పలానా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతా డాడీ అన్నప్పుడు మీరు నిజంగా అప్పుడు నమ్మారా? అరే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే మీకు జాబ్ వస్తుందా రాదో తెలియదు కానీ అసలు మీరు అలాంటప్పుడు ఎటువంటి సజెషన్ ఎందుకు తీసుకోవాలి? ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నాం జాయిన్ చేస్తే జాబ్ వస్తుంది అంటే అమీర్పేటలో అంతకుముందు ఒక కోచింగ్ తీసుకుంది, కానీ అంతగా సాటిస్ఫైడ్ అవ్వాలి. మీ దగ్గర తీసుకున్నప్పుడు కొంచెం ఒక 2 months అయిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది, బాగుంది ఇన్స్టిట్యూట్లో మాకు ప్లేస్మెంట్ అవుతుందని నేను అనుకున్నాను. బాగుంది, బాగా చెప్తుంది. ఎలా అనుకున్నారు వస్తుందని ఎలా అనుకున్నారు? జాయిన్ అవ్వండి అంటే ప్లేస్మెంట్స్ చూపిస్తారు వాళ్ళు. మీ ఎయిమ్ ఏంటంటే జాబ్ ప్రతి స్టూడెంట్కి రావాలి అన్నారు. మీ థాట్ బాగా నచ్చింది. మీరు ఇంటర్వ్యూ పంపిస్తున్నారు కదా ప్రత్యూష, 4 ఇంటర్వ్యూకి అటెండ్ అయింది. ఇప్పుడు తను కొంచెం స్కిల్స్ అవి బాగా నేర్చుకుంది కదా. ఫస్ట్లోనే అవుట్ అవ్వకుండా 3rd రౌండ్ వరకు వెళ్తుంది కదా, HR రౌండ్ వరకు వెళ్తుంది. అంటే కొంచెం బాగానే ఉంది, పికప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాలేజ్లో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేశారు. ఆ 4 సంవత్సరాల్లో నేర్చుకోలేనిది ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటారని మీరు ఎలా బిలీవ్ చేశారు? ఎలా నమ్మారు?
అంటే జనరల్గా ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఇండస్ట్రీలో అంటే ఏమి ప్రాక్టీస్ ఉందనేది వాళ్ళ దగ్గర కొన్ని రూట్ ప్రాక్టీస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వెళ్ళాము అంటే వేరే వేరే కంపెనీలో ఎట్లా వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది జనరల్గా ఇన్స్టిట్యూట్స్ అంటే. అప్పుడు చిల్డ్రన్స్కి ఏమవుతుందంటే ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళగానే వర్క్ అనేది కొత్తగా అవ్వటం అట్లా ఫీల్ అయిపోవడం. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు దే ఆర్ ట్రైన్డ్ అని చేత వాళ్ళకి ఈజీగా ఇంబైబ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియట్లీ వెళ్ళిన రోజులు ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ సెంటర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి. సో జనరల్గా ఏమవుతుందంటే అందరు పేరెంట్స్ ఎందుకు ఈ ఆడపిల్లలు ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇవన్నీ చదివినప్పుడు ఎందుకు పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు జనరల్గా. కానీ మీరు తీసుకున్న డెసిషన్ ఏంటంటే తన కాలుపైన తను నిలబడలే, ఒక ఇండిపెండెంట్గా ఉండేలా మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. దానికి రీజన్ ఏమంటారు? అమ్మాయిలు ఇండివిజువల్గా బతకాలి కదా, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఒక జాబ్ ఉండి ఇండిపెండెంట్గా ఉండాలి. వాళ్ళు అది కంపల్సరీ. డిపెండెంట్గా ఉండటం కంటే ఇండిపెండెంట్గా ఉండటం బెటర్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. ప్రత్యూషానే కాదు, అమ్మాయిలందరూ అట్లనే ఉండాలి. ఎందుకు అలా అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు బయట అలానే ఉంది కదా ప్రజెంట్ సిచ్యువేషన్స్. మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడ ఉంది, అది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అందరూ. ఇప్పుడు పేరెంట్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేరు కదా. ఏదో నాట్ టుడే సంబడి దే విల్ షాప్ విల్ బి క్లోజ్. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ టు స్టాండ్ దే ఓన్ హ్యాండ్. అందుకని మేము అట్లా అనుకున్నాం. సో మీరు అనుకున్నారా ఫైనల్లీ మా పాప కూడా జాబ్ చేస్తుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది అని అనుకున్నారా? మీరు అనుకున్నారా మీ అప్పుడు జాబ్ వస్తుంది $10,000? అంటే కాలేజ్లో ఉన్నప్పుడు అసలు నేను రీసెంట్గా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు జాబ్ వచ్చేదాకా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారని చెప్పినప్పుడు ఓకేలే. ఇంకా నేను ఇంతకుముందు 3 months అయిపోయింది కదా, వేరే కోర్స్ ఏదైనా డేటా సైన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి. వచ్చింది చాలా. సో జనరల్గా మీరు చూస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, అది చూడడం వల్ల మీకు ఏం అర్థమైందండి? అంటే స్టూడెంట్స్కి ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎట్లా గైడెన్స్ ఉంది వాళ్ళు చెప్తున్నారు కదా, అది బాగుంది. సో జెన్యూన్ అనిపించింది మీకు? చాలా బాగుంది. మీరు ఇన్స్టాగ్రామ్ కాబట్టి కంపల్సరీగా ఆర్గనైజేషన్ జెన్యూన్లోనే అప్డేట్ అయిపోయారు, ఆంటీ గారు అప్డేట్ అయిపోయారు. అందులో MBBS కి సంబంధించి కూడా కొన్ని వస్తాయి కదా నోట్స్, అది వాళ్ళ చెల్లికి సెండ్ చేస్తూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాం. అంకుల్ కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో? లేరు. వాట్సాప్ చూడడానికి టైం కొద్ది పంపిస్తే సాయంత్రం. ఇప్పుడు మీ వీడియో కూడా పెడతాము, మీ వీడియో కూడా పెడతాము చూడండి. సో ఈ టైంలో ఎప్పుడైతే మీరు జాయిన్ అయిన ఇనిషియల్ డేస్లో మీకు ఎలా ట్రస్ట్ బిల్డ్ అయింది? అసలు మా పైన నమ్మకమే కాదు, ఓకే ఇది పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మీద నేను వచ్చాను, నాకు ఒక అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది, నేను ఎక్కడికైనా జాబ్ చేయగలను, నా నమ్మకం బిల్డ్ వచ్చింది ఏ టైంలో వచ్చింది? ఇనిషియల్గా నాకైతే అంత ట్రస్ట్ అనిపించలేదు. ఆఫ్టర్ 2 days మీరు ఇచ్చే ట్రైనింగ్ అంటే క్లాసెస్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో తెలుగులో కూడా చెప్తున్నారు కాబట్టి నాకు బాగా అర్థమైంది. చైతన్య సార్ వీళ్ళందరూ HTML CSS వరకు చాలా బాగా అర్థమైంది. ఆఫ్టర్ కమింగ్ టు జావా స్క్రిప్ట్ కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల కొంచెం డిమోటివేట్ అయ్యాను. అండ్ ఆఫ్టర్ దట్ నాకు హెల్ప్ దొరికింది. సో నేను ఇంకా ట్రస్ట్ చేశాను, సో దట్ ఐ కెన్ గెట్ జాబ్ ఇన్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ అని. సో ఫస్ట్ మీరు మీకు ఆఫర్ లెటర్ వచ్చింది, జాయినింగ్ వచ్చింది, జాబ్ వచ్చిందని తెలిసినప్పుడు ఎవరికి చెప్పావు, ఎలా ఫీల్ అయ్యావు? స్టార్టింగ్ ఫస్ట్ రాగానే మమ్మీకి చెప్పాను. ఆ రోజు వాకిన్స్కి వెళ్ళాను. వాకిన్కి వెళ్ళిన రోజు లైక్ ఈవినింగ్ 4 o'clock వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు ఇంటర్వ్యూలోనే యూ ఆర్ సెలెక్టెడ్ అని. వెంటనే మా మదర్ కాల్ చేసి నేను సెలెక్ట్ అయిపోయాను అని చెప్తే ఇంకా ఆఫర్ లెటర్ గురించి అన్నీ అడిగారు. వాళ్ళు అన్ని క్లారిటీ ఇచ్చారు, మండే వరకు ఇచ్చేస్తాను అని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకున్నాక ఇక్కడ నేర్చుకున్నాక డిఫరెన్స్ ఏంటి? అసలు మన ఇన్స్టిట్యూట్కి వేరే డిఫరెన్స్ ఏంటి? ఎటువంటి డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేస్తారు? అక్కడ ఇన్స్టిట్యూట్లో అమీర్పేటలో ఏంటి అంటే లైక్ మొత్తం పైథాన్ నేర్చుకున్నాను. నేను పైథాన్ 345 days ఉంది మొత్తం. అండ్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఆన్లైన్లో. అంటే వాళ్ళు కోడ్ ఏమి ఇవ్వరు, మొత్తం థియరిటికల్గా చెప్తారు. అండ్ నోట్స్ చూపించి మొత్తం అంతా ఎక్కడ ఏమేమి ఉంది అనేది చెప్తారు, కానీ కోడింగ్ మీద అసలు ఫోకస్ చేయరు. కోడింగ్ లేకపోతే పైథాన్ రాదు కదా. సో అలా సో
సో తిన రోజు రెడీ చేసి పంపించడం కానీ ఇలాంటివి, సో ఇంట్లో మీరు ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి? మార్నింగ్ ఆమెకి బాక్స్ పెట్టడం రెడీ చేయడం వరకు చేస్తాను. ఇంకా తను ప్రిపేర్ అయిపోతుంది, క్లాస్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ప్రాక్టీస్ చేయాలి దాంట్లో. అసలు 10,000 crores ప్రాసెస్ ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎలా ఉంటుంది, ఏం చెప్పారు? అంటే మార్నింగ్ టైంలో వస్తుంది కదా, ఆ టైం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ ఉంటుంది. అర్థం అవ్వకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ అయితే బాగా గైడెన్స్ ఇస్తారని చెప్తుంది. సో ఇప్పుడు పాపకి ఒక ఇంజనీర్ డెవలప్ అయ్యారు కదా, ఇది కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్న ఉన్నాయా? నేను చిన్నప్పుడు ఈ టైం చైల్డ్హుడ్ అంటే 1 year 2 years ఉన్నప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉండేది. ఏదన్నా మనం అబ్జర్వ్ చేయని కూడా అది అబ్జర్వ్ చేసి మనకి చెప్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఫ్యామిలీతో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు మీ పాప ఏం చేస్తుంది, మీరేం చేస్తారు. సో ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతారా? ఏమని చెప్పుకోగలుగుతారు? చెప్పగానే నేను ఒక 20 kg స్వీట్ తీసుకొని మా కంపెనీలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి చూసాను, ఇంక్లూడింగ్ సెక్యూరిటీ గార్డ్. ఇక బీటెక్ ఖాళీ 1 year 2 years ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళు నేర్చుకొని తొందరగా ప్లేస్మెంట్ అవుతారని. ఏ ఇన్స్టిట్యూట్ నుంచి? 10,000 crores 10,000 crores సారీ. మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్ ఎలా షాప్ వచ్చి చూస్తున్నారు కదా మీరు మాట్లాడుతున్నారు. ఈ మా అమ్మాయికి జాబ్ వచ్చిన తర్వాత ఈ సెషన్లో అంటే ఈ ఇంటరాక్షన్ సెషన్లో మాట్లాడుతున్న విధానం బట్టి చూస్తే ఇన్స్టిట్యూట్లో చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. అసలు నేను ఫస్ట్ టైం మా అమ్మాయిని ఈ ఇంటర్వ్యూలో ఈ ఇంటరాక్షన్ సెషన్లో చూస్తున్నా, ఇంత బాగా మాట్లాడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇన్స్టిట్యూట్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఎప్పుడు చూడలేదు ఇంతవరకు మా అమ్మాయి ఇంత బాగా మాట్లాడుతుంది, ఇంత గ్రాస్పింగ్గా, ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతుంది అని చెప్పేసి కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. నేను ఎప్పుడు చూడలేదు. మ్యాక్సిమం నేను అవుట్ స్టేషన్లో ఉండటం మూలంగా ఫీజులు కడతాం, అయితే వెళ్తుందా వస్తుందా అనేదే తప్ప నేను ఎప్పుడు కూడా కానీ ఇంత మెచ్యూర్గా మాట్లాడడం నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ తర్వాతే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రేపు నేనైనా కానీ ఇప్పుడు మా బ్రదర్ ఉంటాను, నేనైనా వాళ్ళ ఇంటికి పంపించాలంటే ఒక జాబ్ మీద పంపించాలంటే నాకు ఒక మైండ్ ఒక ప్రాబ్లమేటిక్ థాట్ వస్తుంది. అదే అంతమందిలో ఉంటే ఎలా పంపించాలి ఇమాజిన్ చేసుకుని ఒకసారి మీరు ఒక ఆన్సర్ ఇవ్వండి అంతే. జాబ్ మేళకి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాం మేము. అంత జనం ఉంది కదా, చాలా మంది జాబ్లోకి ఇంతమంది ఉన్నారా అనిపించింది ఫస్ట్. చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ పడుతున్నారు. తర్వాత ఇక్కడ 10,000 కోడర్స్కి వచ్చిన తర్వాత ప్రత్యూష చాలా హార్డ్ వర్క్ చేసింది. సార్స్ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత చాలా సపోర్ట్ చేశారు, మోటివేషన్ ఇచ్చారు. దీనివల్ల ప్లేస్మెంట్స్ కూడా వెళ్తుంది, బాగుంది. ప్రత్యూష ఇంటర్వ్యూస్లో కూడా ఇలా ఏంటండి? ప్రత్యూష వెళ్ళిన ఇంటర్వ్యూస్లో కూడా ఇంతమంది క్రౌడ్ ఉన్నారనుకుంటున్నారా? లేదు, అది ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? అంత జనం లేరండి. మీరు పంపించిన మీ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన వాళ్ళు పర్వాలేదు, ఓకే. అంతమంది లేరు. అక్కడ చూసినప్పుడు జాబ్ మేళ దగ్గర చూసినప్పుడు నాకు చాలా భయం వేసింది. అమ్మో ఇంతమందిలో జాబ్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం అనిపించింది నాకు. జాబ్ మేళకి వెళ్ళినప్పుడు తిను కూడా చాలా భయపడింది. ఏంటి నేను వెళ్ళకపోతున్నాను, నేను అసలు కొట్లకు చాలా భయపడింది, ఏడ్చింది కూడా. నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు. అది జేఎన్టీ జాబ్ డిసెంబర్ చాలా బాధ అనిపించింది. ఇంకా నేను బయట పెట్టుకోలేక అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ మార్కెట్లో లేదు, ఫ్రెషర్స్కి లేవు, రాదు అని తను భయపడతానే ఉంది. కరెక్ట్గా అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఆ లైన్ చూస్తేనే చాలా అందరు పిల్లలు అక్కడే పడిపోయారు. అక్కడ విరిగిపోయింది, నిచ్చెన కూడా విరిగిపోయింది, అక్కడ స్టెప్స్ కూడా విరిగిపోయినాయి. అంతా ప్రత్యూష కూడా పడిపోయింది, ప్రత్యూషని కూడా తొక్కేశారు, కూడా పడిపోయింది. అది జాబ్ మేళా అన్నది జస్ట్ యాడ్, అందులో నిజంగా ఏమీ లేదు అసలు. అక్కడ జాబ్స్ ఇస్తారన్నది కూడా ఏమీ
ఏమీ లేదు, ఎవరికి వచ్చింది కూడా తెలియదు అసలు. ఏంటంటే జస్ట్ యాడ్ లాగా అది జాబ్ మేళ ఇక్కడ జరుగుతుంది అని కండక్ట్ చేయడం, కానీ అక్కడ ఒక వే లేదు, ఏమీ లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు అక్కడ. మీతో నాకు మెసేజ్ కావాలి, మీరు ఇన్స్టిట్యూట్ గురించి పక్కన పెట్టేసి ఓకే ఓకే ఇప్పుడు అందరికి నేనే చదువు చెప్పాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి మీరు మోరల్ సపోర్ట్, ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఫార్మర్ పేరెంట్స్ ఉంటారు. ఫార్మర్ పేరెంట్స్ లాగా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేకుండా ఉన్న స్టూడెంట్స్ లో ఈ జాబ్ వస్తుందన్న వాళ్ళ నమ్మకమే లేదు. ఎందుకు ఇలాంటి జాబ్ మేళాస్, ఈ కాంపిటీషన్, రిసెషన్ చూసి మీకు సిచ్యువేషన్ అర్థం, వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తా అనుకుంటున్నారు యాజ్ అ పేరెంట్? అంటే ఇప్పుడు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీగా జాబ్ చేయాలనుకుంటారు, ఐదర్ జెంట్ ఆర్ లేడీ. ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా జాబ్ మేళాలని అదని ఇది సాఫ్ట్వేర్ కోర్సులని అట్లా చేయకుండా డైరెక్ట్గా 10,000 వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ మీరు జాబ్ కనుక ట్రై చేస్తే 100% సక్సెస్ అవుతాడని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయి ప్రత్యూష కూడా ఇట్లాగే జేఎన్టీయూలో జాబ్ మేళాకి వెళ్ళి డిప్రెస్ అయ్యింది. ఆ డిప్రెషన్ తర్వాత మేము ఈ 10,000 crores కోడర్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉందని చెప్పేసి మా అమ్మాయి చెప్పినప్పుడు మేము జాయిన్ చేసాం. అట్లాగే మేము అనుకున్నట్టుగానే కంపల్సరీగా ట్రైన్ అయ్యింది. ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా బాగా ట్రైన్ చేశారు. ఆ తర్వాత నౌ షీ గాట్ ద జాబ్. దానికోసం మేము చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ కూడా ఇదే రికమెండేషన్, మేము ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కంపల్సరీగా వాళ్ళందరికీ మా రికమెండేషన్ ఏంటంటే 10,000 కోడర్స్. ఇంకొకటి అడ్మిషన్స్ టైంలో మాతో మాట్లాడింది ఎవరండి పేరెంట్స్? మీరు మాట్లాడారా? ఇందాక చెప్పారు, మీరు వెయిట్ చేశారా ఫస్ట్ టైం? ఒకసారి మళ్ళీ అవునండి, ఫస్ట్ డే జాయినింగ్ రోజు ఆమె వచ్చింది క్లాస్కి. నేను ఆమె వచ్చే వరకు వెయిట్ చేశాను, నేను ఈవినింగ్ వరకు బయట కూర్చున్నాను. ఆమెకు తెలియదండి రావడం వెళ్ళడం, ఎప్పుడు అలా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. మీ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఆమెకి వెళ్ళడం, మెట్రోకి వెళ్ళడం, ఆర్టీసీకి వెళ్ళడం అన్నీ తెలిసినాయి. ఇప్పుడు వే కూడా తెలిసింది ఇప్పుడు. అంటే ఇంటర్వ్యూకి అయితే అన్ని అటెండ్ అయినప్పుడల్లా నేనే ఉన్నాను. ఎప్పుడు అంటే ఇన్స్టిట్యూట్ లో నేను బయట ఉన్నాను. వెయిట్ ఎక్కడో షాపింగ్ మాల్ లోనే ఎక్కడో వెయిట్ చేస్తాను. ఇంటర్వ్యూ దగ్గర కూడా అంతేనండి, ఆమె కోసం నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తను వచ్చిందా, తన ఇంటర్వ్యూకి వచ్చిందా, నేను వచ్చేది తెలియక ఇంకా ఆమెకి తెలియదు వే, ఇంకా తనతో వచ్చేదాన్ని మళ్ళీ పంపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మీరు 6 o'clock వరకు పెట్టారంట కదా టైమింగ్స్, అంటే రేపు జాబ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అలవాటు అవ్వాలని పెట్టారన్నారు కదా, అది కూడా చాలా బాగుంది.